ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత ఎందలి 3వ అధ్యాయము కర్మయోగమునందలి 12వ శ్లోకము. ఇష్టానుభోగాన్ హి ఓ దేవా దాస్యంతే యజ్ఞభావితాః తద్దత్తాన ప్రధాయభ్యో యో భుంక్తే స్తేన ఏవ సహ. ఈ శ్లోకం యొక్క తెలుగర్థము: యజ్ఞముల ద్వారా సంతృప్తిని పొందిన దేవతలు మీకు అనగా మానవులకు అయాచితముగానే ఇష్టములైన భోగములను ప్రసాదించెదరు. ఈ విధముగా దేవతలచే అనుగ్రహింపబడిన ఈ భోగములను ఆ దేవతలకు నివేదన చేయక తానే అనుభవించువాడు నిజముగా దొంగయే. 12వ శ్లోకమైనటువంటి ఈ శ్లోకమునకు ముందు శ్లోకమునందు శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా తెలిపినారు: మీరు అనగా మానవులైనటువంటి మీరు ఋషులకు, దేవతలకు, పితృదేవతలకు, తోటి మీ మానవులకు, పశుపక్షాదులకు కృతజ్ఞతలను తెలపండి. అలాగే తోటి మానవులకు సహాయము చేయండి, మీకు ఉన్నదంతలో సహాయం చేయండి. అలాగే మీతో జీవించినటువంటి పశువులకు, పక్షులకు, కీటకములకు మీరు హాని తలపెట్టకుండా మీరు చేయగలిగినటువంటి సహాయం వాటికి చేయండి. ఈ విధంగా మీరు చేసినట్లయితే ఈ పంచయజ్ఞముల ద్వారా మీరు మీ స్వాభావికంగా వచ్చినటువంటి మీ గుణముల ద్వారా వచ్చినటువంటి మీకు చేతనైనటువంటి పనుల ద్వారా మీరు ఈ విధంగా చేసినట్లయితే వారు దేవతలు మిమ్మలను అనుగ్రహించి మీరు కోరినటువంటి కోరికలను వారు తీరుస్తారు. ఈ విధంగా మీరు పరస్పరము నిస్వార్థముగా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ జీవించండి అని చెప్పడం జరిగినది. ఈ శ్లోకం నందు శ్రీకృష్ణ పరమాత్మ మీరు ఎప్పుడైతే ఈ పంచయజ్ఞములు అనగా ఋషులకు, దేవతలకు, పితృదేవతలకు, తోటి మానవులకు, పశుపక్షాదులకు, కీటకములకు వీటన్నిటికీ మీరు చేయవలసినటువంటి కృతజ్ఞతలు మరియు సహాయము ఎప్పుడైతే మీరు చేస్తారో అప్పుడు ఆ దేవతలు సంతోషించి మీ యొక్క కోరికలను తీరుస్తారు. మీరు జీవించే విధముగా, సుఖంగా జీవించే విధంగా వర్షాన్ని కురిపిస్తారు. సూర్యుడు తన సూర్యకిరణముల ద్వారా వేడిని ఇస్తాడు. చంద్రుడు తన యొక్క చల్లదనము ద్వారా పుష్పములకు మరియు వీటన్నిటికీ కూడా శక్తిని ఇస్తాడు, మొక్కలకు శక్తిని ఇస్తాడు. అలాగే వాయువు తన యొక్క గాలి ద్వారా మీరు బ్రతికే విధంగా చేస్తాడు. ఈ విధంగా దేవతలు మరియు ఋషులు మిమ్మల్ని అనుగ్రహిస్తారు, మీకు జ్ఞానం వచ్చే విధంగా అనుగ్రహిస్తారు. అలాగే పితృదేవతలు బతికి ఉన్నప్పుడు తల్లిదండ్రులకు మీరు మంచిగా చూసుకున్నట్లయితే వారి దీవెనలు మీకు ఉపయోగపడతాయి. అలాగే వారు మరణించిన తర్వాత వారికి చేసేటటువంటి శ్రాద్ధకర్మలు చక్కగా చేసినట్లయితే వారు కూడాను మిమ్మలను దీవిస్తారు. అలాగే తోటి మానవులకు మీరు సహాయపడినట్లయితే, మీకు ఉన్నంతలో వారు సహాయపడినట్లయితే వారు కూడా మీకు సహాయపడుటకు చూస్తారు. అలాగే పశుపక్షాదులకు మీరు ఉపయోగపడినట్లయితే అవి కూడా మీకు ఉపయోగపడతాయి, మీ పట్ల కృతజ్ఞతను కలిగి ఉంటాయి. ఈ విధంగా మీరు ఎప్పుడైతే ఈ పంచయజ్ఞములు అనేటటువంటి వాటిని ఎప్పుడైతే చేస్తారో ఆ దేవతలు మీకు ఏం చేస్తారు, వీరందరూ కూడాను మీకు ఉపయోగపడతారు. మీకు కావలసినటువంటి ఆహార పదార్థములను, గాలిని, నీరుని, వెలుతురుని, అలాగే తోటి మానవుల ద్వారా వస్తు సామగ్రి, పశుపక్షాదుల ద్వారా వాటి ద్వారా మనం పొందేటటువంటి ఆహారము ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఏమి చెబుతున్నారు, ఈ విధంగా మీరు ఎప్పుడైతే ఈ విధమైనటువంటి యజ్ఞములు అనగా పనులు మీ స్వాభావికంగా మీకు చేతనైనటువంటి పనులు ఈ ప్రకృతిలో ఉన్న జీవరాశులకి, దేవతలకి, ఋషులకు, పితృదేవతలకి ఎప్పుడైతే మీరు చేస్తారో వారు అనుగ్రహించి మీరు కోరిన కోరికలన్నింటినీ తీరుస్తారు. మీరు సుఖంగా బ్రతికే విధంగా ఆహార పదార్థములను, వస్తు సామగ్రులు వీటన్నింటిని కూడాను వీరందరూ ఇస్తారు. అలా ఇచ్చినప్పుడు వాటిని తిరిగి వాళ్లకు అర్పించకుండా ఎవరైతే తానే భుజిస్తాడో అతను నిజంగా చోరుడే అని తెలుపుతున్నారు. ఇక్కడ మనకి ఒక ప్రశ్న వస్తుంది, మనము
ఈ పంచ మహాయజ్ఞములు అనేటటువంటి ఈ పనుల ద్వారా మనము వారందరిని కూడా సేవించుకొనిస్తున్నాము, సహాయపడుతూ ఉన్నాము. దానికి వారు సంతోషించి మనకి కావలసినటువంటి ఆహార పదార్థములను, వస్తు సామగ్రులను, దేవతలైనచో గాలి, నీరు, వర్షము, అన్నము ఇవన్నీ ఇస్తారు. తోటి మానవులు వారు వారు వారి ద్వారా వచ్చేటటువంటి వస్తు సామాగ్రి, ఆహార పదార్థములు వీటన్నిటిని కూడా మనకి ఇస్తారు. పశుపక్షాదులు వాటి ద్వారా మనకి సహాయపడతాయి. ఆ ప్రకృతిని మనం కాపాడుకున్నట్లయితే ఆ ప్రకృతి మనల్ని కాపాడుతుంది. ఈ విధంగా అవన్నీ కూడా మనల్ని కాపాడతాయి. ఎందుకు కాపాడుతున్నారు వారందరూ? మనము ఈ పంచమహాయజ్ఞములు అనే వాటిని చేస్తున్నాం కాబట్టి వారు మనకి తిరిగి మరలా మనం సంతోషంగా బ్రతకడానికి కావాల్సినవన్నీ కూడా వారు ఇస్తున్నారు. ఇస్తున్నప్పుడు వారే కదా మరలా మనకి ఇస్తున్నారు. మనం చేసినందుకు గాను వారు మనకి ఇస్తున్నారు సంతోషపడి. మళ్ళీ వాళ్ళకి మనం అప్పచెప్పకుండా మనం తింటే చోరులు ఎలా అవుతామో అనేటటువంటి ప్రశ్న ఇప్పుడు మనకి వస్తుంది. దీన్ని మనం పరిశీలించి ఆలోచించినట్లయితే ఈ భూమిపైన అందరూ మంచివారు ఉండరు. కొంతమంది ఋషుల పట్ల, దేవతల పట్ల, తోటి మానవుల పట్ల, పశుపక్షాదుల పట్ల, పితృదేవతల పట్ల కృతజ్ఞతను కలిగి ఉండి వారు మంచి పనులు చేస్తూ వారు సంపాదించినటువంటి దానిలో ధనమును కావచ్చును, లేదా ఆహార పదార్థములు కావచ్చును, వేటినైనాను తను సంపాదించుకున్నటువంటి వాటిని దేవతలకైతే నమస్కరించుకొని మీ వల్లనే నేను ఈ విధంగా సంతోషంగా ఉన్నాను, అలాగే ఋషులకు మీ వల్ల నేను ఈ జ్ఞానాన్ని పొంది ఉన్నాను, అలాగే పితృదేవతలకు మీ వల్లనే నేను ఈ మానవ జన్మను పొందాను కాబట్టి మీకు నేను రుణపడి ఉన్నాను, అలాగే తోటి మానవులకు మీరందరి యొక్క శ్రమ లేకున్నచో నేను ఒక్కడనే శ్రమించి బతకలేను, మీ యొక్క శ్రమ కూడా నాలో ఉన్నది కాబట్టి నీకు నేను కృతజ్ఞత కలిగి ఉన్నాను, కాబట్టి నేను సంపాదించిన దానిలో కొంత మీకు కూడా సహాయపడతాను. అలాగే పశుపక్షాదులు కూడా చేయదగినటువంటి సహాయం మనకు చేస్తూ ఉన్నాయి. పశుపక్షాదులు గేదెలు, ఆవులు పాలను మనకు ఇస్తూ ఉన్నాయి. కొన్ని పక్షులు పంటలకు హాని చేసే కీటకములను సంహరించి మనకు ఉపయోగపడుతూ ఉన్నాయి. కొన్ని కీటకములు భూమి సారవంతంగా చేసే విధంగా ఉన్నాయి. ఈ విధంగా మనకు ఉపయోగపడేటువంటి పశుపక్షాదులు కూడా ఉన్నాయి. ఈ విధంగా వీటన్నిటికి కూడా కృతజ్ఞత తెలిపేటటువంటి వారు కొంతమంది ఉంటారు. వీరుగాక మరికొంతమంది ఉంటారు. వారు ఎలా ఉంటారు అనగా, ఈ సంపాదించినది అంతయు నేనే కష్టపడి సంపాదించాను, నా యొక్క బల పరాక్రమాల వలనే, నా యొక్క తెలివితేటల వలననే, నా యొక్క శ్రమ వలనే ఇదంతా వచ్చింది, కాబట్టి ఇదంతా కూడా నాదే, నేను ఎవ్వరికీ ఇవ్వను అనేటటువంటి భావన కలిగి ఉంటారు. వారు అజ్ఞానంలో ఉండటం వలన, లేదా అహం అనేది నేను గొప్పవాడిని, నేను జ్ఞానం కలిగినటువంటి వాడిని, నేను ఏదైనా సాధించగలను, నేనేదైనా చేయగలను, నేను కష్టపడటం వల్ల ఇవన్నీ వచ్చాయి అనేటటువంటి భావన కలిగిన వారు కూడా ఉంటారు. వారిలో ఉన్నటువంటి ఆ అహంకారం వలన ఇటువంటి భావాలని కలిగి ఉంటారు. కానీ వాస్తవముగా ఎవరు కష్టపడినను వారి యొక్క కష్టము వలన మాత్రమే వారికి మిగతా వస్తువులన్నీ కూడా సమకూర్చవు. వారికి లభించినటువంటి ప్రతి దానిలో కూడాను వేరే వారి యొక్క పాత్ర ఎంతో కొంత ఉంటుంది, వేరే వారి యొక్క సహాయం ఎంతో కొంత ఉంటుంది. కానీ దానిని వారు ఒప్పుకొనకుండా ఇది మొత్తము కూడాను నా యొక్క శ్రమే, నా యొక్క సొత్తే, ఇది అంతా నాదే, కాబట్టి నేను ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు అనే భావంలో ఉంటారు. గ్రంథాలను చదువుతారు, మోక్షం ఎలా పొందాలనే విషయాన్ని తెలుసుకుంటారు. కానీ ఆ యొక్క ఈ జ్ఞానాన్ని అందించినటువంటి ఋషుల పట్ల కృతజ్ఞతను కలిగి ఉండరు. దేవతలు మనకి కావలసినటువంటి ఆహార పదార్థములను ఉత్పత్తి చేయుటకై కావలసినటువంటి వర్షమును, మనం బ్రతకటానికి కావలసిన వాయువుని, అగ్నిని, సూర్యకిరణాలను వీటన్నిటిని కూడా ఇస్తారు. అయినప్పటికీ
వీరిలో వారి వలన నేను బ్రతుకుతున్నాను, వారు లేకపోతే నేను అసలు బ్రతకలేనట్టు భావన ఉండదు. పితృదేవతలు బతికున్నటువంటి పితృదేవతలకు వారు ఇతను వృద్ధి చెందుటకు చదువులు చెప్పిస్తారు. అలాగే వీరు మంచి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళటకు వారు శ్రమించి వీరిని ఉన్నతమైనటువంటి స్థితికి వారు చేరుస్తారు. అటువంటి వారి యొక్క శ్రమను మరచి వారు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వారిని వీరు చూడరు. అలాగే పితృదేవతలు మరణించిన తర్వాత వారికి సరిగా శ్రాద్ధ కర్మలు చేయరు. వారిని కనీసము వారి మనసులో కూడా తలుచుకొనకుండా ఉంటారు. తోటి పశుపక్షాదులు, మనకి భగవంతుడు శాకాహారాన్ని భుజించమని ఇవ్వటం జరిగినది శాకాహారాన్ని. కానీ మానవుడు రుచి కొరకు తోటి జంతువులను హింసించి వాటి యొక్క శరీరాన్ని నాలుగు రుచి కొరకు ఆ రుచికి బందీ అయిపోయి తోటి జంతువులను హింసించి అతను బ్రతుకుతూ ఉన్నాడు. అయినా కూడా తనలో పశ్చాత్తాపం అనేది ఏదీ ఉండదు. తోటి పశువులు, పక్షులు ఇలాంటి వాటికి అవి బ్రతకటానికి కనీసము తను పండించినటువంటి ధాన్యములో కొంత ధాన్యమును కూడా పక్షులకు వేయడు. కొంచెం నీరు కూడా వాటికి పెట్టడు. అలాగే పశువులు బ్రతుకుటకు పశుగ్రాసమును వాటికి ఇవ్వడు. వాటి నుంచి వచ్చేటటువంటి అన్నీ కూడా అతను తీసుకుంటాడు. పశువుల ద్వారా వచ్చేటటువంటి పాలు తీసుకుంటాడు. జంతువుల యొక్క మాంసాన్ని తినేసి అతను నాలుగు రుచికి బందీ అయిపోతూ ఉంటాడు. ఈ విధంగా అన్నిటి నుంచి అతను తీసుకుంటాడు. ఇదంతా కూడా నా కష్టమే అంటూ ఉంటాడు. కానీ వారికి తిరిగి మళ్ళీ కృతజ్ఞత తెలపడు. తోటి మానవులకు సహాయపడడు, పశుపక్షాదులకు సహాయపడడు, దేవతలకు, పితృదేవతలకు, ఋషులకు తను కృతజ్ఞతను తెలపడు. కానీ ఇతను అనుభవించేది మొత్తము కూడాను వారి వలననే. ఇతను కష్టపడినప్పటికీ, ఇతని కష్టం కొంత భాగం ఉన్నప్పటికీ వీరందరూ లేకుండా ఇతను బ్రతుకుటకు అవకాశం లేదు. కానీ అతనిలో ఉన్న అజ్ఞానము, అహంకారం వలన ఇదంతా కూడా నా సొత్తే అని చెప్పేసి ఎవరికి కూడాను మనసులో కానీ చేతుల ద్వారా కానీ ఎటువంటి సహాయం కూడా చేయడు. వారి గురించే కృష్ణ పరమాత్మ ఇక్కడ దేవతలు వీరందరూ కూడాను సంతోషించి ఇప్పుడు దేవతలు అనేవారు భూమి మీద ఉన్నటువంటి మంచివారికి, చెడ్డవారికి అందరికీ వర్షాన్ని కురిపిస్తారు. అందరికీ వాయువు వీస్తుంది, అందరికీ సూర్యకిరణాలు వస్తాయి. కానీ కొంతమంది మాత్రమే వారిలో కృతజ్ఞతను కలిగి ఉంటారు, కొంతమంది కలిగి ఉండరు. ఎవరైతే కలిగి ఉండరో వారి గురించి మాత్రమే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఇతరుల ద్వారా ఇతరు సుఖపడుచు ఇతరుల యొక్క వారి యొక్క కష్టాన్ని ఇతను తీసుకొని కూడా ఇదంతా నాదే అని చెప్పుకొనొచ్చు అహంకారంతో, అహంభావంతో ఉండి ఎవరైతే జీవిస్తూ ఉంటారో వారిని ఇక్కడ చోరులు అని చెప్పడం జరిగినది. వారికి కృతజ్ఞతను కలిగి ఉండేవారు, ఈ ప్రకృతికి, తోటి ప్రాణులకు సహాయం చేసే వారి గురించి ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్పలేదు. ఎవరైతే ఈ విధంగా ఉంటారో ఇది మొత్తం నా కష్టమే అనేటటువంటి భావంతో ఉండటము, అలాగే వేరే వారి యొక్క కష్టాన్ని ఇతను దోచుకొని అన్యాయంగా తినేటటువంటి వారు, వీళ్ళ గురించి అతను చెప్పడం జరిగినది. అంటే తోటి మానవులకు సహాయం చేయకుండా, తోటి పశుపక్షాదులకు సహాయం చేయకుండా, పితృదేవతలకు శాతకర్మలు పెట్టకుండా, బ్రతికున్న తల్లిదండ్రులకు ఎటువంటి వారు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు, కష్టాలలో ఉన్నప్పుడు వారిని చూడకుండా, పట్టించుకొనకుండా, దేవతల పట్ల కృతజ్ఞతాభావాన్ని వారి మనసులో అతని యొక్క మనసులో వారిని స్మరించుకొనుట, వారికి దండ ప్రణామాలు పెట్టుట, వారికి కృతజ్ఞత తెలుపుట లేకుండా, ఋషుల పట్ల కూడాను ఎటువంటి కృతజ్ఞత లేకుండా ఎవరైతే బ్రతుకుతారో వారిని మాత్రమే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ చోరులు అని తెలపటం జరిగినది. ఇది 12వ శ్లోకం యొక్క అర్థము. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ.